సెకండ్ బ్లాగ్ చూడండి. మరి ఇక్కడ మేము మధ్యప్రదేశ్ లో మొత్తం అడవిలే ఉన్నాయి. మరి ప్రయాణంలో ఆకలి అవుతుంది, మళ్ళా ఒకసారి ఆపినాము. ఇక్కడ మనకి తగ్గ తిండిలు ఇంకా ఉండవు కానీ మీకు తెలుసు. ఇక ఏదో రోటీలు అవి ఇవి, అదే ఒక తన జీరా రైస్, తండా ఇది ఏమంటారు అండా రైస్ అంటారు. చూస్తాను గుడ్డు బువ్వ అని దొరికి తింటాము. మొత్తానికైతే ఇక సో ఫ్రెండ్స్ ఇది పట్టుకోలే డోర్ పట్టుకో. ఈ సీట్ ఇంత దెబ్బ పంపే నేను ఎట్ట దిగాలి సారా సార్ మీరు సార్ అంటారు. అయితే కార్ వచ్చేదానికి సార్ అంటున్నాడు. అయితే బుల్లర్ ఉంటే రే ఫోనే అంటాడు. అది కారు ఇస్తారని సార్. ఫ్రెండ్స్ ఇక మనం చూసుకుంటే మన కార్ని మీకు చూపిస్తూనే ఉంటాం. ఇప్పుడు నుంచి మనం రాష్ట్రాలు దాటి వస్తున్నాము. ఇప్పుడు ఇంకా మనం నాగపూర్ దగ్గర ఉన్నాము. ఇక ముందరనే ఇగో ఇక్కడ ఈ హోటల్ వచ్చేసి సరోజ దాబా అంట, ఫ్యామిలీ కేబుల్. ఇది మీకు కనపడుతుంది కదా, ఇక సరోజీ. ఎంత తిన్నా ఆకలి అవుతుంది, మా పని కూడా చేస్తలేము. ఏముందంటే తిన్న ఫుడ్ మనకు అనేది అంత మీ రేట్లు బాగానే ఉండవి. రెండు పిల్లలు తింటే కూడా కడుపు నిండలేదు, మనకి తప్పదు. అలాగే తినుకుంటూ పోదుకుంటూ వస్తున్నాము. 1032 కిలోమీటర్ అయితే ఢిల్లీ నుంచి మేము ఇక్కడికి నాగపూర్కి దగ్గరికి కంప్లీట్ చేసుకుంటున్నాము. ఈ నాగపూర్ దాటితే మనం తెలంగాణలో పడినట్టనే. ఇక మనకి ఇంకా మిగిలిన జర్నీలో మా విలేజ్కి అయితే మొత్తం ఇంకా 800 కిలోమీటర్ నారనే ఉంది. ఫ్రెండ్స్ ఇక మరి దాబా చూసుకుంటే సరోజీ దాబా కదా, వెల్కమ్. ఇక పెట్రోల్ బంక్ ఉంది పక్కనే. ఇగో ఇంకా ముందుకు వెళ్ళిపోతే మనం నాగపూర్ ఈ హోటల్ అయితే మేడం. నాగపూర్ ఏరియా అయితే బాగుంటున్నాయి అన్న. ఇలా చూసుకుంటే వెల్కమ్ మరి సరోజ్ అని ఇక్కడ పలికినారు. ఇక్కడ ఇది క్యాటరింగ్ చేసే రూమ్ కానేమో, కూర్చోడానికి మంచిగా ప్లేసెస్ కానీ బాగుంది. మేము చూసిన ఇన్ని చూస్తే కానీ ఇదే బెస్ట్ అనిపిస్తుంది, ఇదే బాగుంది. ఫుడ్ కూడా సూపర్ ఉంది. ఓకే ఇగో ఫ్రెండ్స్ చూస్తున్నట్టయితే మీకు ఇంత వివరంగా చూపిస్తున్నా చూడండి. కుర్చీలు కానీ ప్రశాంతమైన వాతావరణం, ఇక టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఇక బాగుంది చెప్పాలంటే. ఇక మాకు ఇదే నచ్చింది. మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో అంతే ఉంది, ఢిల్లీలో కూడా అంతే ఉంది. ఫ్రెండ్స్ ప్రెసెంట్గా ఇప్పుడు మనం తెలంగాణలోకి అయితే వచ్చేసాము. ఇక ఆదిలాబాద్ ఇటు సైడ్ వెళ్ళింది అనమాట కొద్దిగా ముందర. ఇక మన తెలంగాణ నుంచి రోడ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. వర్షం పడ్డది ఇక ఆదిలాబాద్ జిల్లాలో. ఇక్కడ మరి చిన్న ఇంకా ఇప్పుడు చినుకులు పడుతున్నాయి. ఇప్పుడు మన తెలంగాణలో ప్రయాణం జరుగుతుంది. కామారెడ్డి అయితే ఇప్పుడే కొద్దిగా దాటి టోల్గేట్ దాటి వచ్చాము, బికినూరు టోల్గేట్. ఇక్కడ రోడ్డు పక్కన తిన్నాము. అక్కడ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అక్కడ మధ్య పైన ఏదేది మన ఢిల్లీకి పోతే 500 ఇప్పిస్తాయి మాకు కావు. ఏటికే అట్లా అయిపోతుండే. ఒక 200 రూపాయలు కూడా ఇంకా అయిపోలేదు. మేము ముగ్గురు కడుపుంటే తిని మరీ ఛాయ్ తాగినా కూడా 170 రూపాయలే బిల్ అయింది. 2 ప్లేట్లు తినేమే. అంటే టిఫిన్ కొంచెం తక్కువ ఉంది. ఇక సో మనకు ఏరియాలో చాలా రేట్లు బాగా తక్కువకే ఉంటాయి. మనకు మంచి ఫుడ్ మంచి దొరుకుతుంది. మనదే చాలా బెస్ట్ అని నేను మీకు చెప్పుకుంటున్నా. ఇక ప్రతి ఒక్కరు అయితే మీరు కూడా చూసింటారా ఎక్కడైనా పోయిన వాళ్ళు ఎట్లా ఉంటుంది ఫుడ్ అనేది. మన ప్రాంతంలో పన్నాకల్లే మాకు తృప్తి అయింది. ఇంకా ఫ్రెండ్స్ మరి హైదరాబాద్ ఇంకా ఇడికి ఒక 100 కిలోమీటర్ ఉంది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్లోని మరి చూసింటారు చాలా మంది. ఎంత బాగుంటుంది అంటే ఇందులో స్పీడ్ కూడా రాసిట్టు అనమాట. ఒక దాంట్లో 120, ఒక దాంట్లో అట్లా ఇట్లా అని. వీళ్ళు ఆ విధంగానే వెళ్ళాలి, లేకపోతే ఫైన్లు పడుతుంటాయి అనమాట. ఈ లైను ఆ లైను అక్కడ ఈ మొత్తం ఎన్ని 4 లైన్లు ఉన్నాయి. 4 లైన్లో 4 ప్రకారంగా వెళ్ళాలి. అవతల లైన్లలో లారీలు వెళ్తుంటాయి. ఈ మధ్యలో 80 అనుకుంటా. ఇదేమి 100నేమో 120. ఫ్రెండ్స్ హైదరాబాద్ అయితే వచ్చేసాము. ఇక మరి అంజనా ఎత్తరా ముందరా అంటే ఇది ఇక్కడ షెడ్ ఉంది. ఇక్కడ వాళ్ళది కార్ మెకానిక్ షెడ్. ఇక్కడే ఉంటాడంట అన్న. ఇక్కడ పక్కనే ఈయన ఇల్లు ఇక్కడే. ఇక్కడ ఆఫీస్ కూడా వెళ్ళదు, కార్ల ఆఫీసు. ఇక్కడ దింపేసినాము. సో మరి ఇప్పుడు మేము ఇక మా విలేజ్కి అయితే వెళ్తున్నాము. మీకు ఢిల్లీలో పోయి బండ్లు తెచ్చుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నా, అన్నకు ఫోన్ చేయండి. అన్న కమిషన్ అన్న చెప్తాడు. ఇక మళ్ళీ నేను నా వీడియో మళ్ళీ ఇంకోటి చెప్తాను. మీకు నా బండి గురించి కూడా అసలు చెప్పలేదు. మీరు ఏమైనా అడుగుతుంటే నన్ను అంత వివరంగా వివరించి మళ్ళీ ఒక వీడియో చేస్తే ఆ రోజు మీరు అప్పుడు అన్న అబ్బా అని. ఇక అన్న మాత్రం నాకు మంచి బండి అయితే స్విఫ్ట్ డిజైర్ 2014 లాస్ట్ నెల 11 నెలలో వచ్చిన బండిని తీసుకున్నా. చాలా అద్భుతంగా ఉంది. ఢిల్లీలో ఎలా ఉంటాయంటే బండ్లు
ఎక్కువ ఇబ్బంది లేకుండా నలిగి లేకుండా జెన్యున్గా నడిపెట్టరు. మనకు అక్కడ తెచ్చుకోవడానికి కారణం కొద్దిగా మనకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి. కొద్దిగా ఓపికతో వెళ్తూ ఇలాంటి వ్యక్తులని కానీ ఇంకా మరి మనం తీసుకెళ్తే మనకి డబ్బులు సేవ్ అవుతాయి. మనం ఓపిక మీద ఢిల్లీకి వెళ్ళి కూడా తీసుకొని వచ్చేంత వరకు బండి మరి అన్న మా ఫ్రెండ్ ఇద్దరే నడిపిండు. ఇక సో బండి అయితే అద్భుతంగా ఉంది. అది మీకు ఇలాంటి బండ్లు మరి 14, 15, 16 అంటే ఇయర్ కొద్దిగా రేటు పెరుగుతాయి. అన్నకు ఫోన్ చేసి స్వయంగా చెప్తాడబ్బా. నెంబర్ చెప్పాను అది చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఏమైనా వెహికల్ కావాలి నంబర్ కాల్ చేయండి. నా నెంబర్ వచ్చి 9701447035. మనం ఢిల్లీలో బండ్లు కొనాలంటే బండి మోడల్ బండి కండిషన్ బట్టే రేటు పెడతాము. అడవులు ఏం రేట్లు పెడతాము. అన్ని విధాలు చెక్ చేసుకొని వెహికల్ ఇప్పిస్తాం. ఏదో వచ్చిరు కదా అడవులు ఇప్పియము. అన్నీ నచ్చకపోతే ఇంకో రోజు ఉండైనా అట్లా మంచి బండి తీసుకొని వస్తాను. బండి కండిషన్ బట్టే రేటు ఉంటుంది. దాన్ని బట్టి తీసుకొని వస్తాం. అది మా షెడ్ చూపియాను. ఇది మన అన్న వాళ్ళ మెకానిక్ వాళ్ళ షెడ్. ఇక అన్ని ఇక్కడ కార్లు కూడా వస్తున్నాయి. ఇది మా షెడ్ వచ్చి ఉప్పల్ డిపో దగ్గర నరేంద్ర మోటార్స్ షెడ్ ఉప్పల్ డిపో హైదరాబాద్ ఉప్పల్ డిపో. ఉప్పల్ నుంచి ఒక 4 కిలోమీటర్ ఉప్పల్ డిపో. నరేంద్ర మోటార్స్ ఫ్రెండ్స్. ఇగో ఫైనల్ గా అయితే మరి టోల్ గేట్ అయితే దాటబోతున్నాము. మన అడ్డాకుల టోల్ గేట్ ఇది. ఇక ఇది బండిది కార్డు మరి చేపిస్తుంది. ఎందుకంటే సంఘం పైసలు అయిపోయాని డబ్బులు కట్టాలనుకుంటే మనం ఈ కార్డ్ అయితే స్టిక్కర్ అయిపోయేలా మన బండి ఏమో వచ్చినాక మనం వేపిస్తామని ఇది ఒక తీసుకున్న. ఇది మన ఫ్రెండ్స్ కార్డ్ ఇక్కడ పెట్టాం అనుకో ఆటోమేటిక్గా అది కట్ అయి కాసి అదే తీసేసుకుంటుంది. సిగ్నల్ అనేది పడుతుంది. కృష్ణానది కదా చూడండి. కృష్ణానది అంత వానలు లేక ఈసారి అంత నీళ్లు లేవు వస్తలేవు. ఈ కృష్ణానది ఫైనల్ దాటితే మరి రైట్ లో ఎర్రవల్లి చౌరస్తా దగ్గర తిరిగి మా ఊరికి వెళ్ళిపోతాం. ఇక మీకు నీళ్ళు చూపుతాం అంటే నీళ్ళు లేవు ఫ్రెండ్స్. ఇక మరి ఎట్లా చెప్పాలి మీకు చూడండి. ఇక ఖాళీగా ఉంది ఈసారి కృష్ణానది. కొన్ని ఏమి ఇడిచినట్టున్నారు. మన వర్షాలకు కొన్ని పోతున్నాయి. రోడ్ చూసుకుంటే బెంగళూరు, అనంతపురం, కర్నూలు, గద్వాల్ ఈ విధంగా ఉంది. మేమైతే గద్వాల్ మరి రైట్ సైడ్ తిరిగేది. ఇక అక్కడ రైట్ నుంచి మళ్ళీ మరి గద్వాల్ నుంచి ఒక లెఫ్ట్ నుంచి మళ్ళీ ఒక రైట్ తిరిగితే ఇక అలా వెళ్తూనే ఉంటాం. ఇక ఎర్రవల్లి చౌరస్తా ఫ్రెండ్స్. ఇక మా ఊరు బోర్డు కనపడిందా? ఎక్కడ తిప్పితే అక్కడ మా ఊరు బోర్డు నడుస్తుంది ఫ్రెండ్స్. ఇక అటు సైడ్ టెంపుల్ ఉంటుంది. ఈ బండి అయితే మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికాడ ఆపుతాము. ప్రెసెంట్గా ఆపడానికి మా అక్కడ చూడలేదు. అది మా ఊరు గుడి అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళి ఇక్కడనే ఉంది. ఫైనల్గా అయితే నా కారు మరి ఇంటికి వచ్చేసాము. ఇది మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అనమాట. ప్రెసెంట్గా ఇప్పుడు నేను ఇక్కడే పెట్టాను. అక్కడ మాది అక్కడ పోవడానికి అంతా బాగాలేదు బాట అనమాట. అక్కడ ఇక మరి మేము మా ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది. ఇక మేము ఢిల్లీ నుంచి ప్రయాణిస్తుంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగలేదు మాకైతే. మరి విలేజ్ అయితే చేరుకున్నాము. ఇక మా ఫ్రెండు ఇక మరి హైదరాబాద్ బంజనేయులు ఇద్దరు బండి నడుపుకొచ్చారు. నేను ఇంక ముగ్గురు ఎక్కకూడదని ఎక్కలేదు. ఇంక గుడికి మా ఫ్యామిలీతో పూజ చేయించుకొచ్చి తర్వాత నేనే ఇంక నడిపేది ఉంటుంది కాబట్టి ఇది మనం తెచ్చుకున్నది విషయం. ఎందుకంటే మన చిన్న లోకల్ కిరాయిలు కానీ ఇలాంటి దాంట్లకి తెచ్చుకున్న ఫ్రెండ్స్. ఇక మన ప్రాంతం వాళ్ళు ఎవరైనా కిరాయి అంటే కూడా చెప్పొచ్చు. అయితే మరి చెప్పాలంటే నా బులోర్ అమ్మేసిన కదా, అది చూపిస్తాను మీకు కూడా. చాలామంది దీని గురించి రేట్ అడుగుతున్నా. ఇంకా రేట్ అయితే చెప్పలేదు కదా మీకు. నేను మరీ వివరంగా వెయిట్ చేయండి కొద్దిగా. నేను అంతా మీకు ఎలా చూపిస్తానో వీడియోలో చూస్తే మీరే అవును కదా రమేష్ ఏం చెప్పాడని మరి మీరు నన్ను ఆ రోజు మీరే కామెంట్లో చెప్పొచ్చు. ఇప్పుడు అడిగేతోళ్ళు అడుగుతున్నారు మరి ప్రతి ఒక్కటి నేను కూడా ఇప్పుడైతే ఎవరికి రిప్లై లేను. స్విఫ్ట్ డిజైర్ కారు మరి మా ఫ్రెండ్ చిరంజీవి మీరు చూస్తూనే ఉంటారు. ఈయన్ని ఇక వీళ్ళ డాడీ ఉన్నాడు. నెక్స్ట్ వీళ్ళకే కారు తేవాలి. మళ్ళీ ఢిల్లీ పోయి కాసి టైం వస్తుంది. చెప్పమ్మా ఎప్పుడు తెస్తాం కారు? ఇంక వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుతున్నారు, కొత్త ఇల్లు అనమాట. అది ఇంక టైం వచ్చినట్టు తెస్తామంటున్నాడు. నా స్విఫ్ట్ డిజైర్ అయితే దీని గురించి అడుగుతా మా బావని. ఎట్లా చెప్పు. బాగుంది, గుడ్ కండిషన్ ఉంది. ఇంజన్ మనం వస్తుంటే ఏమైనా ఇబ్బంది? ఏమి ఇబ్బంది లేదు. 1900 కిలోమీటర్లు వస్తే అంటే ఆపినాము. ఇబ్బంది మాకైతే బండి అంత కండిషన్ ఉంది. ఇక మాకు ఢిల్లీ నుంచి అయితే మా విలేజ్కి చాలా అద్భుతంగా వచ్చాం ఫ్రెండ్స్. బండి రేట్ ఒకటి చెప్పలేదు కదా, చెప్తా ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకోండి. పాయింట్ టు పాయింట్ చూపించి మీకు వీడియో ఎలా చూపిస్తానంటే వావ్ అంతటా చేస్తా. మరి ఇంకా ఇది కొద్దిగా మన వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలు షేర్ చేసి కొద్దిగా లైక్ చేయండి. మరి నెక్స్ట్ ఒక వీడియోతో మీ అందరికి వస్తా. మీ విలేజ్ రమేష్. థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్.